హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు నేను మల్టీగ్రీన్ జావ పొడి చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, వాల్నట్స్, పుచ్చపప్పు, జీడిపప్పు, రాగులు. ఇవన్నీ ఒక్కొక్క చిన్న గ్లాసు 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకుని, రాగులు మాత్రం ఒక గ్లాస్కి రాగులు 4 గ్లాసులు వేసుకోండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. మనం రాగి జావ ఎలా కాసుకుంటాం సేమ్ అట్లానే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మనం జావ తాగితే ఉదయాన్నే డైలీ ఒక గ్లాసు చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. రోజంతా కొంచెం ఎనర్జీగా కూడా ఉంటాము. ఇది పిల్లలకైతే ఒక గ్లాస్ లో కొంచెం బెల్లం పొడి కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారు. మన పెద్దవాళ్ళు అయితే ఇందులో కొన్ని మిరియాలు, యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని దాన్ని ఒక స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకుని మనం ఒక గ్లాస్ కి 2 స్పూన్లు చప్పున కలుపుకోవాలండి. కలుపుకుని పొయ్యి మీద ఒక 5 మినిట్స్ దాన్ని బాగా పొయ్యి మీద పెట్టేసి ఇంకా పిండి పౌడర్ కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకోండి. అది మరిగేటప్పుడు కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుని, మన పెద్దవాళ్ళు అయితే సాల్ట్ వేసుకుని తాగొచ్చు, పిల్లలైతే కొంచెం బెల్లం పొడి వేసి ఇవ్వండి, ఇష్టంగా తాగుతారు. ఇది చాలా హెల్త్ పరంగా మంచిదండి. రోజంతా ఎనర్జీగా ఉంటాము. మన మల్టీగ్రీన్ జావా రెడీ. సబ్స్క్రైబ్.